8 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారితో పల్లవి కలుపుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు శాసనసభను పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసము, తమ బాధ్యతల నుంచి తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు చర్చ చేయడము, తీర్మానం చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. వారు చెప్తా ఉన్నారు, ఢిల్లీలో దీక్ష చేద్దాము, అమరణ నిరాహార దీక్ష చేస్తాం, చచ్చిందాకా దీక్ష చేస్తాం, నాతో కలిసి రావాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి విమర్శించేయడము, మరి వాళ్ళ మాట లేక అర్థం ఏంటో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేశాం కాబట్టి తెలంగాణ ప్రజలు 36% మంది ప్రజలు మాకు ఓట్లేశారు. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యమో కేసీఆర్ దయాదాక్షిణ్యంతో మేము ఎవరేం గెలవలే. మేము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేశాం కాబట్టి మాకు ఓట్లేశారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలంగాణకు మోడీ గారు అందించినటువంటి అనేక రకాల సహకారం పట్ల నాడు బీఆర్ఎస్ పార్టీ, నేడు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. వీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక రకాల కుంటి సాకులు చెబుతూ మరి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు, మోడీ గారు ఏమీ చేయలేదు అని అర్థం వచ్చే విధంగా ఇరు పార్టీలు కూడబలుక్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాం. ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మోడీ గారిని విమర్శించినంత మాత్రాన, బీజేపీని విమర్శించినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి, మీ చేతగానితనం నుంచి తప్పించుకుంటామనుకుంటాం పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాల గురించి, దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడము మరి అది ఆయనకు వదిలేస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో, ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయలు కావచ్చు, వీరందరూ కూడా మరి ఓట్ల కోసం ఆ నిధులన్నిటిని కూడా పోటీలు పడి ఖర్చు చేసి, అదే కాకుండా లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, ఆ డబ్బులు కూడా ఓట్ల కోసం ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీయించి ఈరోజు కేంద్రం మీద నిప్పులు పోయడం చాలా దుర్మార్గమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. తమ చేతకాని తనంతో, తన అసమర్థతతో, తమ యొక్క అవినీతితో, పాలన చేతగాక ఈ రెండు పార్టీలు కూడా
పోటీలు పడి మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మనకందరికీ తెలుసు, కేంద్రం గత 10 సంవత్సరాలుగా సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్రానికి ఇవ్వడము ఖర్చు చేయడము జరిగింది. టోటల్గా ప్రతి న్యాయ పైసా లెక్క కట్టి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. దానికి జవాబు ఉండదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో కేంద్ర ప్రభుత్వము సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు నిధులు ఇస్తే వాటన్నిటిని కూడా దారి మళ్లిస్తున్న విషయం ప్రజలకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళ స్కాలర్షిప్స్ కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసము 14th ఫైనాన్స్ కమిషన్ ఆదేశాలతో నిధులు ఇస్తే ఆ డబ్బులను దారి మళ్లించారు. ఈరోజు మనరేగా నిధులు ఇస్తే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కోటాలు ఇచ్చి నీకు 2 కోట్లు, నీకు 5 కోట్లు, ఆయనకు 10 కోట్లు, ఈయనకు 50 కోట్లు అని చెప్పి ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి మనరేగా నిధులు దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా కొన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు ఆ నిధులు ఇస్తే దారి మళ్లిస్తూ ఉన్నారు. ఓట్ల కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజల కోసం కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ మౌలిక వసతుల కల్పన కోసం కానీ ఆ నిధులు ఖర్చు చేయడం లేదనే విషయంలో మరి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను నేరుగా అమలు చేస్తున్నటువంటి విషయం